భాగ్యనగరం బోనమెత్తింది. లష్కర్ బోనాలతోని జనజాతర మొదలైంది. ఉజ్జయిని అమ్మవారి దర్శనానికి భక్తులు ఉదయం నుంచే క్యూ కట్టారు. అందంగా ముస్తాబు చేసిన బోనం కుండల్ని నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్లు పూనకాల మధ్య అమ్మకు మొక్కులు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. విద్యుత్ దీపాల కాంతుల్లో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం వెలిగిపోతోంది. డప్పు దరువులు, పోతరాజుల విన్యాసాలు, మహిళల పూనకాల నడుమ లష్కర్ బోనాలు ధూమ్ధామ్గా మొదలైనాయి. ఉజ్జయిని మహంకాళి ఆలయం భక్తులతోని కిటకిటలాడింది. సంప్రదాయబద్ధంగా వచ్చిన మహిళలు అమ్మకు బోనాలు సారే సమర్పించారు. లక్షలాదిగా వచ్చిన భక్తులు అమ్మను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి దాకా కూడా భక్తుల రద్దీ తగ్గలేదు. తెల్లవారుజామున 4 గంటలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి పూజలు చేశారు పూజారులు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, తొలి పూనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత దర్శనానికి భక్తులను అనుమతించారు. 4 గంటలకు మొదటి బోనంతో స్టార్ట్ అయినటువంటి పండుగ. మన టెంపుల్ పరిధిలో ఉన్నటువంటి ఏరియా ఇంతే ఉన్నది, కానీ జనసంఖ్య కూడా విపరీతంగా వచ్చారు. కాబట్టి అందరికీ అమ్మవారు చల్లంగా చూడాలి, పాడి పంటలతో రాష్ట్రం కలకలలాడుతుండాలి. కాబట్టి వచ్చే భక్తులకు కొంత వెనక ముందు తప్ప ఏ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఉదయం నుంచే ప్రజలతో పాటు వీఐపీలు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ కేకే, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర పార్టీల ప్రముఖులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లి శోభతో కలిసి వచ్చిన ఎంపీ కవిత అమ్మకు బోనం సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. దాదాపుగా 200 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆనవాయితీ, 200 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం. ఇన్ని సంవత్సరాలు కూడా మరి తెలంగాణ బిడ్డలందరినీ కూడా కళ్ళల్లో పెట్టి ఆ తల్లి దీవించుకుంటా ఉన్నది, కాచుకుంటా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వం శక్తి మేరకు చాలా పెద్ద ఎత్తున, చాలా వైభవంగా ఈ జాతరను ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్నది. ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు గవర్నర్ నరసింహన్ దంపతులు. గవర్నర్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనంలో మహంకాళి అమ్మవారికి మొక్కులు సమర్పించారు గవర్నర్ దంపతులు. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని కోరుకున్నారన్నారు గవర్నర్. కాళీదేవి మన రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, మంచి సంతోషం ఇవ్వాలని కోరుకుంటారు. జాతరకు ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిగా జనం వస్తుండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి, ఎలక్ట్రిసిటీ, మెడికల్, ఆర్టీసీ డిపార్ట్మెంట్లు ఏర్పాట్లల్లా పాల్గొన్నాయి. 132 సీసీ కెమెరాలతోటి నిఘా పెట్టారు పోలీసులు. అడుగడుగునా బందోబస్తు పెట్టారు. గుడి దిక్కుపోయే దారులల్లా ట్రాఫిక్ మళ్లించారు. అంబులెన్స్లు రెడీగా పెట్టారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలకు 8 వేదికలు పెట్టారు. 5 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. లష్కర్ కు వచ్చే భక్తుల కోసం 100 బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. రేపు అమ్మవారి ఆలయం దగ్గర రంగం వేడుక జరుపుతారు. పలహారం బండ్ల ఊరేగింపు, పోతరాజుల విన్యాసాలు ఉంటాయి. తర్వాత అంబారి మీద అమ్మవారిని సాగనంపుతారు.